వెంకటరెడ్డి. నేను పని ఎస్ఎంఎస్లో ఎస్జోకి ప్రొఫెసర్ వారిగా పనిచేస్తున్నాను. నేను ఈ సంస్థలకు రాకముందు డిఆర్డీలో జాబ్ చేశాను. డిఆర్డీలో 2003 నుంచి 2007 వరకు చేశాను. అందులో నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక సంవత్సరం గ్యాప్ రావడం వల్ల నేను మానేసి తర్వాత నిర్మాణం జాయిన్ అయ్యాను. నిర్మాణంలో చేసిన తర్వాత ఒక వర్క్ స్టార్టింగ్ లేకపోయేసరికి నాకు ఈ టీపీఓ సోమేశ్వర సార్ గారు, తర్వాత లైవ్లీవుడ్ స్పెషలిస్ట్ ప్రసన్న గారు నాకు ఈ వర్క్ గురించి చెప్పడం జరిగింది. పని ఎస్ఎంఎస్ గురించి చెప్పారు. తర్వాత నేను మన CEO పని ఎస్ఎంఎస్ CEO శరద్ వాజ్పేయి గారు కలిశాను తర్వాత సార్ నాకు మొత్తం పని ఎస్ఎంఎస్లో చేయాల్సిన వర్క్ గురించి చెప్పారు. బాగా చెప్పిన తర్వాత బాగా ఇంట్రాక్ట్ అయిన తర్వాత నేను ఈ పని ఎస్ఎంఎస్లో జాబ్ చేస్తున్నాను. నేను రకరకాల స్లమ్లోకి మురికి వాళ్ళ స్లమ్లోకి వెళ్ళి వాళ్ళని మహిళా సంఘాల మీటింగ్ కండక్ట్ చేశాను. మహిళా సంఘాల మీటింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఈ పని ఎస్ఎంఎస్ చెప్పి ఎవరైతే ఈ పని ఎస్ఎంఎస్లో సంఘ సేవ చేయాలనుకుంటారో వాళ్ళకు ముందుకు రండి, వాళ్ళకి దీంట్లో జాబ్స్ ఉన్నాయని చెప్పాను. వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి దీంట్లో పని ఎస్ఎంఎస్లో వాలంటీర్గా చేస్తున్నాను. వాలంటీర్స్గా ముందుకు వచ్చిన వారికి పని ఎస్ఎంఎస్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత వాళ్ళు స్లమ్లోకి వెళ్ళిన తర్వాత నేను కూడా స్లమ్ 4 లేదా 5 స్లమ్లోకి వెళ్ళి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలి, సార్ ఎలా చేయాలి అనేది నేను నేర్పిస్తాను. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాను. పని ఎస్ఎంఎస్లో పనిచేస్తున్నందుకు నాకు సమాజ సేవ చేస్తున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరియు నాకు మంచి శాలరీ వస్తుంది.